మీనాస్ క్రేజీ వర్. ఈరోజు నేను ఇంకో రెసిపీతో వచ్చానండి. అది కూడా ఆవిరి వడియాలండి. అది ఎలా తయారు చేయాలో, వాటికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ సీ. కావాల్సిన ఐటమ్స్ అండి: నానబెట్టుకున్న బియ్యం అండి, రాత్రి నానబెట్టుకున్నాను బియ్యం, ఎండుమిర్చి, జీరా, సాల్ట్ తగినంత. ఈ మూడు కూడా మనం ముందు మిక్సీ జార్లో వేసుకుందాం. మీకు ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి, లేదంటే పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకుంటే రెడ్ కలర్లో వస్తాయి, పచ్చిమిర్చి వేసుకుంటే లైట్ గ్రీనిష్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి. థిక్నెస్ ఏమో ఇలా రావాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు ఫుల్గా పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె, ఒక ప్లేట్ మూత పెట్టుకుందామండి. 5 మినిట్స్ ఉంచుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఓపెన్ చేసి చూసుకుందామండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయో లేవో. బాగా బాయిల్ అవుతున్నాయండి, చూసారా? ఇప్పుడు అదే మూత పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, అందులో ఇప్పుడు నీళ్ళండి, మామూలు చన్నీళ్ళేనండి. అవి మామూలు నీళ్ళే. అది ఆ ప్లేట్ని అలా తడుపుకుందాం అనమాట. నీళ్ళు అలా తడుపుకొని ఆ ప్లేట్ని ముందుగా మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని మనం ఆ ప్లేట్లో వేసుకొని, అలాగే చుట్టూ పరిచి బాయిల్ అవుతున్న గిన్నె మీద మూత పెట్టి అది పెట్టేసి మూత పెట్టేద్దాం. పెట్టేసి 3 మినిట్స్. 3 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే, చూసారా చుట్టూ ఎలా లేసిందో? అలా రావాలండి, ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు అది తీసేసుకుందాం. చాక్తో చివరిని కొంచెం ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది ఈజీగానండి. చూసారా ఎంత ఈజీగా వస్తుందో? చాలా ఈజీగా వచ్చిందండి, రౌండ్గా వచ్చింది. దీన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. అలాగే మళ్ళీ అదే ప్లేట్లోని మళ్ళీ నీళ్ళు పోసుకొని చన్నీళ్ళు తడుపుకొని కదండి, ఆ పిండి మళ్ళీ అందులోనే వేసి చుట్టూ పరుచుకోవాలి. పరుచుకొని దీని మీద మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ 3 మినిట్స్ ఉంచుదాం.
సరే అన్నీ ఇలాగ అయిపోయినాయండి. అన్నీ కూడా చక్కగా ఇవి అలాగ ఎండలో ఎండబెట్టేసుకుంటే 1 డే ఉంటే చాలండి. అలా ఎండబెట్టేసుకుంటే ఇగోండి ఇలాగ అవుతాయి అన్నమాట. చాలా గట్టిగా ఉంటాయండి ఇవి, చాలా క్రిస్పీగా వస్తుంది. ఎండిన తర్వాత అలా ఉంటాయండి. ఏపుకుంటే కూడా చాలా పెద్దగా బాగుంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.